సర్క్యూట్ బాగానే ఉంది. ఈ పవర్ బాగానే ఉంది. ఈ కరెంట్ వచ్చేది దీనికి లైట్ వెలుగుతుంది బాగానే ఉంది. కానీ ఈ వోల్టేజ్ మనకు కనపడట్లేదు కదా. సో ఈ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఓకేనా. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఎలక్ట్రిక్ కరెంట్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు వోల్టేజ్ అంటే ఏంటో నేర్చుకుందాం. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. చాలా సింపుల్గా మనమైతే ఈరోజు వోల్టేజ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా. లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే ఎలక్ట్రిక్ ప్రెజర్ ద్వారా ఈ మూవ్ అవుతాయని తెలుసు అని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి ఏ విధంగా ఉంటాయి ఏంటనేది మనం ఎలక్ట్రిక్ కరెంట్ అనే టాపిక్లో తెలుసుకున్నాం. మీరు ఎవరైనా ఆ టాపిక్ మిస్ అయి ఉంటే ఇది మన ఛానల్లో చూడండి. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో, దీంట్లో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఫ్లో అవుతాయో మనం క్లియర్గా ఆ వీడియోలో తెలుసు. ఈరోజు మనం వోల్టేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక సర్క్యూట్లో ఏ విధంగా పనిచేస్తుంది. ఇది ఒక సర్క్యూట్. ఇక్కడ మనం వోల్టేజ్ అప్లై చేసాం అనుకోండి. సో వోల్టేజ్ అనేది ఈ సర్క్యూట్లో ఏ విధంగా వర్క్ చేస్తుంది. వోల్టేజ్ యొక్క వర్క్ ఏంటి, ఈ సర్క్యూట్లో వోల్టేజ్ యొక్క వర్క్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఓకేనా. ఇట్లున్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వవు. దీనికి కొంత ఎలక్ట్రిక్ ప్రెజర్ అనేది కావాలి. సో ఎలక్ట్రిక్ ప్రెజర్ని మనము వోల్టేజ్ అని అంటాం. వోల్టేజ్ అంటే ప్రెజర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈజీగా గుర్తుంటుంది. ప్రెజర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనం ప్రీవియస్ వీడియో తెలుసుకున్నాం కదా. ఈ ఎలక్ట్రాన్స్ ఉంటే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అంటే ఎలక్ట్రాన్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మూవ్ అవుతేనే, అట్లా మూవ్ అవ్వడం సర్క్యూట్లో మూవ్ అవుతేనే దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని అన్నాం. మరి ఈ వోల్టేజ్ అనేది, ఈ ప్రెజర్ అనేది ఈ సర్క్యూట్లో ఏ విధంగా పనిచేస్తుంది, అంతేకాకుండా ఈ వోల్టేజ్ మనం జనరేట్ చేయొచ్చా. వోల్టేజ్ అంటే మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ వోల్టేజ్ ఏంటి, కరెంట్ ఏంటి అని. సో కరెంట్ అంటే మనకి దీంట్లో ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ని కరెంట్ అంటాం. సో ఇట్లా ఫ్లో అవ్వడానికి కావాల్సిన ఎనర్జీని మనం వోల్టేజ్ అంటాం. సో ఈ వోల్టేజ్ని మనం ప్రెజర్ అని అనుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నేను ఒక బల్బ్ తీసుకున్నా. సో బల్బ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి కదా. 2 టెర్మినల్స్ ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రల్ పెట్టుకున్నాం స్విచ్ బోర్డ్లో. ఓకే. ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రల్. సో ఇప్పుడు బల్బ్ వెలిగిందా, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కానీ బల్బ్ వెలిగిందా, వెలగలేదు. మరి ఇప్పుడు బల్బ్ వెలగాలంటే ఏం కావాలి, ఎలక్ట్రాన్స్ అనేవి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అవ్వాలంటే ఏం కావాలనుకున్నాం మనము, వోల్టేజ్ అనేది కావాలి. సో వోల్టేజ్ అంటే ఏంటి, ప్రెజర్. కనెక్ట్ అయి ఉంది, దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నా లైట్ వెలగట్లేదు. మరి కరెంట్ ఫ్లో అవ్వాలి కదా, కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. మరి కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఏం కావాలి, వోల్టేజ్ అనేది కావాలి. సో ఈ వీడియోలో మనం ఈ వోల్టేజ్ని మనము జనరేట్ చేయొచ్చా, మనం ఏ విధంగా ఈ వోల్టేజ్ని జనరేట్ చేస్తాము, ఎన్ని మెథడ్స్ యూజ్ చేసుకొని మనం వోల్టేజ్ అనేది జనరేట్ చేయొచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇందులో లైట్ అయితే వెలిగింది అంటే ఇక్కడ వరకు ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి, సాకెట్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి. సో వోల్టేజ్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవ్వట్లేదు, అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఫ్లో అవ్వట్లేదు కాబట్టి ఈ బల్బ్ అనేది వెలగడం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వోల్టేజ్ని, ఇక్కడ వరకు వచ్చిన వోల్టేజ్ని ఈ వైర్లోకి పంపిద్దాం, ఈ సర్క్యూట్లోకి ఈ వైర్లోకి పంపిద్దాం. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేయగానే వోల్టేజ్ అనేది ఫ్లో అవుతుంది. చూడండి వోల్టేజ్ అనేది ఫ్లో అయింది. ఇక్కడ నుంచి ఇట్లా ఫ్లో అవ్వడం వల్ల ఇందులో ఉన్న ఈ బల్బు వెలిగింది. వోల్టేజ్ని మనము ఎట్లా జనరేట్ చేస్తాం, అసలు వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇదంతా బాగానే ఉంది, సర్క్యూట్ బాగానే ఉంది, ఈ పవర్ బాగానే ఉంది, ఈ కరెంట్ వచ్చేది దీనికి లైట్ వెలుగుతుంది బాగానే ఉంది. కానీ ఈ వోల్టేజ్ మనకు కనపడట్లేదు కదా. సో ఈ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఓకే. జనరేట్ చేస్తారు, ఎన్ని మెథడ్స్తో మనము ఈ వోల్టేజ్ అనేది జనరేట్ చేయొచ్చు ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇదే కనుక మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వోల్టేజ్ ఏ విధంగా మనం జనరేట్ చేయొచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా మనం వోల్టేజ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఎట్లా జనరేట్ చేయొచ్చు చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే కాన్సెప్ట్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేస్తాం. జనరేటర్లో మనకి తెలుసు. ఇప్పుడు ఇది ఒక వైర్. సో ఈ వైర్ ఇటు రెండు వైపులా మనం ఇక్కడ ఒక బల్బ్ అయితే పెట్టుకుందాం. సో మీకు అర్థం కావడం కోసం ఒక బల్బ్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసినాం ఈ సర్క్యూట్లో. సో ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, ఈ బల్బ్ వెలుగుతుందా, వెలుగదు. ఎందుకు,
ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వవు ఇక్కడ. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఫ్లో అవ్వవు. ఎందుకంటే దీంట్లో వోల్టేజ్ అనేది లేదు, అంటే ఎలక్ట్రిక్ ప్రెజర్ అనేది లేదు. సో ఇక్కడ ఏ విధంగా కాయిల్ లోపలికి ఏం చేస్తారంటే ఒక మ్యాగ్నెట్ని పంపిస్తారు. ఇప్పుడు నార్త్ పోల్, సౌత్ పోల్. సో ఈ వైర్లు ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ అలాగే ప్రోటాన్స్ ఉంటాయి. సో మ్యాగ్నెట్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఫ్లో అవుతాయి. మూవ్ అవ్వడం అంటే ఏంటి, ఇక్కడ ప్రెజర్ అనేది జనరేట్ అయిందని అర్థం. మ్యాగ్నెట్ తీసుకురావడం జరిగిందో దీంట్లో కాయిల్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయింది. ఇట్లా మూవ్ అవుతే ఏమన్నట్టు మనం, ప్రెజర్ జనరేట్ అయింది. సో ఇట్లా మూవ్ అవ్వడం దీనివల్ల ఏమైంది, ఇక్కడ ప్రెజర్ జనరేట్ అయ్యి దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యింది. ఇట్లా మూవ్ అవ్వడం వల్ల ఏమైంది, ఈ బల్బ్ అనేది వెలుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రెజర్ వల్ల ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, ఈ ప్రెజర్ని మనం ఏమనుకున్నాం, వోల్టేజ్ అని. ఎప్పుడైతే ఒక కాయిల్ లోపల ఒక మ్యాగ్నెట్ని తీసుకొచ్చి పెడతామో అక్కడ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని పవర్ ప్లాంట్లలో, జనరేటర్లో ఇదే ప్రాసెస్ ద్వారా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారానే మనము వోల్టేజ్ అనేది డెవలప్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనము వోల్టేజ్ జనరేట్ చేయొచ్చు. ఈ కెమికల్ రియాక్షన్ ఎక్కడంటే యూజ్ చేసే సెల్స్ ఉంటాయి కదా, సో ఇటువైపు పాజిటివ్, ఇటువైపు నెగిటివ్. మనం ఏం చేస్తాం, ఒక బల్బుని యూజ్ చేసుకున్నాం కదా. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతాయి, అంటే ఇట్లా ఈ సర్క్యూట్ లోపల నుంచి ఫ్లో అవుతాయి. ఇప్పుడు ఫ్లో అవుతే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న బల్బు వెలుగుతుంది. ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఇట్లా మూవ్ అవుతాయి. ఇందులో కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల సెల్లో ఉన్న లిక్విడ్ కెమికల్ రియాక్షన్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో చేస్తాయి. ప్రెజర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్రెజర్నే మనము వోల్టేజ్ జనరేట్ అవుతుంది. సో వోల్టేజ్ జనరేట్ అవుతుంది ద్వారా దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడ చేరుతాయి. ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడైనా అట్రాక్ట్ అవుతుంది, నెగిటివ్ ఎప్పుడైనా పాజిటివ్గా అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇటువైపు పాజిటివ్ ఎలక్ట్రాన్స్కి వచ్చి దీంట్లో ఫిల్ అయిపోతాయి. ఇట్లా ఫిల్ అయినప్పుడే మనకి ఈ సెల్ అనేది పనిచేయదు. కెమికల్ రియాక్షన్ ద్వారా ఇక్కడ ప్రెజర్ అనేది జనరేట్ అవుతుంది. ఇట్లా జనరేట్ అవుతే దీంట్లోని ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి పాజిటివ్ సైడ్ వస్తుంది. సో ఈ విధంగా కూడా మనము వోల్టేజ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా 3-4 మెథడ్స్ యూజ్ చేసి వోల్టేజ్ అయితే జనరేట్ చేయొచ్చు. ఆ 3-4 మెథడ్స్ నేను స్క్రీన్ పైన వేస్తాను, చూడండి, చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వోల్టేజ్ అంటే ఏంటో ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా టాపిక్ మీద ఎంతో కొంత నేర్చుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.